ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. ఏమండో జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటండి మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు? అలాగైనా మాట్లాడేది? అది పద్ధతేనా? మీరు వెళ్ళారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో కలిశారు, బాగానే ఉంది. ఆయన పరామర్శించారు, బయటకు వచ్చారు. ఏదో అసలు మీరు ముఖ్యమంత్రిగా చేశారా, లేకపోతే తూతూ మంత్రంగా ఏదైనా కాలం గడిపారు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గడిపిన వ్యక్తి మీరు మాట్లాడాల్సిన మాటలైనవి ఎంత తప్పు! ఈవీఎం పగలగొట్టడం అంటే క్రిమినల్ కాదు, అది ద్రోహం కాదా? క్రిమినల్ నేరం కాదు, అది తప్పుడు పని కాదు. అది ఏం మాట్లాడతావా జగన్మోహన్? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు ముఖ్యమంత్రిగా పని చేసావా? ఛీ, సిగ్గుపడు. ఎందుకు వయసు రాగానే సరిపోదు, ముఖ్యమంత్రి చేయగానే సరిపోదు. జ్ఞానం కావాలి, మిడిమిడి జ్ఞానం పనికిరాదు. కోపం వస్తే ఈవీఎం పగలగొడతారా? అక్కడ రిగ్గింగ్ జరిగిందన్నావు జగన్మోహన్ రెడ్డి. రిగ్గింగ్ ఎక్కడ జరిగింది చెప్పు నాకు. ఆ వీడియోలో క్లియర్గా ఉంది. ఆ మొత్తం హాల్లో ఆ పోలింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఏజెంట్ తప్పితే, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాడి మనుషులు తప్పితే ఎవరూ లోపల లేరు. క్లియర్గా ఉంది. రిగ్గింగ్ చేసేవాళ్ళు అయితే లోపల జనం ఉండాలిగా. మరి జనం ఎవరు లేరే మరి ఆ వీడియోలో, ఆ యొక్క సీసీ కెమెరాలో? అంటే నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారనుకున్నావు ఆ ప్రజలు? ఇదేమన్నా ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు అనుకున్నావు రాజ్యంలో? నువ్వు ఎప్పుడో పోయావు. నీ రాజ్యం పోయింది, నీ భోగము పోయింది, నీ అబద్ధాల పొట్టలో పోయినాయి. ఇప్పుడంతా కూటమి ప్రభుత్వం నడుస్తుంది, నిజాయితీగా నడుస్తుంది ప్రభుత్వం. అంతా నిజం మాట్లాడుతున్నారు. నీలాంటి అబద్ధాలను విని ప్రజలు చీదరించుకున్నారు, చీకొడుతున్నారు. ఇదేంట్రా పోయే కాలం, ఈ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అసలుకి ఇలా మాట్లాడుతున్నాడు, కోపం వస్తే ఈవీఎం పగలగొట్టేస్తారా అని అనుకుంటున్నారు ప్రజలు. సిగ్గుపడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడొచ్చినా సరే కోపం వస్తే ఈవీఎంలు పగలగొట్టకూడదండి. అది చాలా పెద్ద నేరం. మీకేమైనా ప్రాబ్లం ఉండి రిగ్గింగ్ జరుగుతుందంటే ఆ ఏజెంట్ని, పోలింగ్ ఆఫీసర్లు వాళ్ళతో ఆపి, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, మాకు డౌట్ ఉంది, పోలింగ్ ఆపమని చెప్పాలి. రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి, పోలీసులు చెప్పాలి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నువ్వు చెప్పిన నేరం రిగ్గింగ్ జరుగుతుందో లేదని వాళ్ళు వెరిఫై చేస్తారు. దాన్ని బట్టి లేదు, ఏమి లేదంటే వాళ్ళు తిరిగి ఎన్నిక కంటిన్యూ చేస్తారు. అలాగేం చేయకుండా ఎలక్షన్ సిబ్బందికి ఏం చెప్పలేదు, నువ్వు పోలీస్ సిబ్బందికి చెప్పలేదు, ఆర్ఓకి చెప్పలేదు, ఏమి చెప్పకుండా వాళ్ళెవరూ లేనట్టు నువ్వు ఒక్కడవే ఒక పైన దిగిన జీసస్ క్రిస్ట్ లాగా లోపలికి వెళ్ళిపోయి, అల్లాలాగా లోపలికి వెళ్ళిపోయి, శ్రీకృష్ణ భగవాన్ లాగా లోపలికి వెళ్ళిపోయి నేరం జరిగిపోతుందని నువ్వే నీకే తెలిసింది. పైనుంచి కిందకి నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నీకే తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఎంత మనిషివి నువ్వు,
సిగ్గుపడు. కొడుతున్నారు ప్రజలు. ఏంట్రా బాబు ఈ జగన్మోహన్ ఎట్లా మాట్లాడుతున్నాడండి అంటే ఇంత ఆలోచించకుండా, ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యుండి రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా బిహేవ్ చేసి నేరం చేసి కోపం వచ్చింది అందుకే పగలగొట్టాడని సమర్థిస్తున్నావు నువ్వు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా? తప్పు చేసేవాడిని సమర్థిస్తారా? అంతేలే, దొంగని సమర్థిస్తాడు, చెడ్డవాడిని సమర్థిస్తాడు, ఒక దోపిడీగాడు ఇంకో దోపిడీగాడిని సమర్థిస్తాడు. ఇదే తీరు. మనం చదువుకున్నాం కదా, పచ్చకామల్లాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందని. ఆ తీరుగా నువ్వు ఒక రౌడీవి కనుక, నువ్వు ఒక గోండావు కనుక, నువ్వు ఒక 420 కనుక నీకు అందరూ అట్లాగా కనిపిస్తారు. ఆ ప్రకారం నీకు పిన్నెల రామకృష్ణారెడ్డిలో చాలా గొప్పవాడు కనిపించాడు నీకు నెల్లూరు జైలుకి వెళ్ళి చూడగానే. అసలు ముఖ్యమంత్రి అయ్యండి ఏం మాట్లాడుతున్నారండి బాబు అసలు మీరు? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన హెచ్చులకు పోయినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 11కే పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, మీ మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియక చేతకాక బటన్ నొక్కానని మితిమీరి హెచ్చులకు పోయినందుకే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగు రీతిగా సన్మానం చేసి 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు ఈ విధంగా తప్పు చేసిన ఎమ్మెల్యేని ఉన్న 4 ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే అనుకున్నా ఈ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి మీరు ఆయన నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని సమర్థిస్తే, నేరం చేయలేదంటే పగలగొట్టడం తప్పు కాదంటే, కోపం వస్తే పగలగొట్టడం కరెక్ట్ మీరు సమర్థిస్తే, ఇకనైనా మీరు అలాగే ఉంటే మాత్రం ఈసారి సింగిల్ డిజిట్ వస్తే అసలు మీకు సీట్లు రావని నేను తెలియజేస్తున్నాను. ఇది మాత్రం సత్యం. వస్తే మీరు అంటుంటారు కదా సింహం సింగిల్గా వస్తేనే, బహుశా మీకు 2029లో మీరు ఒక్కరే సింగిల్గా వస్తారని అసెంబ్లీకి అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగు ప్రజలు చెప్పమని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఆ జగన్మోహన్ రెడ్డికి అలా వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ఉన్నారు కుక్కలు, కొంతమంది కుక్కలు పేటీఎం కుక్కలు ఉన్నాయి. అలాంటిసేపు మా జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ అన్నారు. చివరికి 2029 సింగిల్కే పరిమితి చేసేట్టు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడండి. వాళ్ళ ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు వీడియో చేయమంటే చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో, నువ్వు తప్పు చేసిన వాడిని సమర్థిస్తే అది 100% నువ్వు కూడా తప్పు చేసినట్టే గ్రహించు. జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు తగిన శాస్తిగా ఇక ముందు కూడా ప్రతి దాంట్లో బుద్ధి చెప్తారని చెప్తున్నాను. నీకు ఏదో 40% ఓట్లు వచ్చాక 40% అలా వచ్చింది 39%, ఆల్రెడీ అందులో 19% ఓట్లు నీకు పోయినాయి. ఇక నీకున్నది 20%. ఇట్లా బిహేవ్ చేస్తే ఆ 20 కూడా ఉండవు, నీకు మిగిలేది 5 లేక 6% ఓట్లని చెప్తూ విరమిస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.